అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు మీ కుటుంబాలతో అనుకుంటాను. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మా చిన్నబ్బాయి ఊరు నుంచి వచ్చినాడు కదా, మా పెద్ద అబ్బాయి కానీ వస్తే ఇంకా మా ఇల్లు బాగా కలకలానాడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి సోమవారం రోజు వీడియో. ఇంకా బాబు చాలా బట్టలన్నీ తీసుకొని వచ్చినాడు. ఇంకా పైన అన్ని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా తొందర లేదు, ఎందుకంటే ఇంక అప్పుడంటే ఇద్దరమే ఉంటే అవ్వ ఒక్కొక్కసారి తీసుకుంటుంది, ఒక్కొక్కసారి తిందో అవ్వ చేసుకొని తింటుంది కదా. కాబట్టి మనము ఇంకా తొందర లేస్తే పనులు అవుతాయి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకు అవి ఇవి చేసి పెడతా ఉండాల. నేను ఇక్కడ వేసిన ముగ్గు చూడండి, స్వస్తికును అది ప్రేమ అంటేనే దాంతోనే రథం ముగ్గులాగా అది ఓంకారం వేసేసి పారిజాత చెట్టు కింద పూలు అయితే చాలా తక్కువైనాయి ఇప్పుడు ఇడగడము. ఇంక ఇది వచ్చేసి మనం ఆదివారం రోజు సాయంత్రం గుమ్మడికాయ కట్టినామే. ఆ గుమ్మడికాయ అది కట్టిలాగా ఉంది చూడండి, అది ఊడగా కట్టి అంటారు. అది కానీ ఇంటికి కట్టుకున్నా కానీ నరదిష్టి అన్నీ ఏమన్నా మనకు చెడు తగులుతా ఉంటే అది కానీ పోతుందని చెప్పింటే ఆ కట్టి వచ్చేసి నాకు ఎక్కడిదంటేనా మేము ఈ గృహప్రవేశం చేసినప్పుడు 3 years క్రితము 4 సంవత్సరాలు అయిందిలేండి మేము గృహప్రవేశం అయ్యి. అప్పుడు వచ్చేసి వేరే వాళ్ళకి చెప్పింటే మంచిది ఇంటికి కట్టుకుంటే అని చెప్పింటే అప్పుడు మా వారు వేరే పల్లెకి పంపించి ఆ చిన్న కట్టె ఆ పల్లెలో వాళ్ళు తెచ్చిచ్చడానికి 500 రూపాయలు తీసుకున్నారు. ఆ ముళ్ళులు ఉంటుంది చూడు, ఆ ముళ్ళుల ద్వారా మనకు దిష్టి అనేది తగలదంట. ఇటుగుమ్మానికి అటుగుమ్మానికి కట్టింటి, కానీ అటుగుమ్మంలో వచ్చేసేసి అది ఊసిపై కింద పడిపోయిందో లేదంటే ఏమైందో అటు సైడ్ అయితే కట్టే లేదు. ఇంకా మా చిన్న అబ్బాయి వచ్చినాడనే కదా ఇది పైన. ఇంకా మా బాబు వచ్చేసి కొద్దిసేపు ఆ రూమ్లో, కొద్దిసేపు ఈ రూమ్లో, కొద్దిసేపు కింద వాళ్ళ నాన్నతో అరువులు చేసుకుంటా 3:30కే లేచినాడు. మార్నింగ్ లేచి మాతో ఇంక మాట్లాడుతూ మేము పనుకుంటే ఇంక లేపి మాతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఇంక ఈ సూట్ కేస్ నిండా బట్టలు అన్నీ వాష్ చేయాల, అదొక డ్యూటీ ఈరోజు. నిన్నంతా అదే డ్యూటీ. సోమవారం రోజు చేసినాను అవి. ఇంకా పూజ వంటలు అన్నీ ఇంకా పిల్లలు ఉంటేనే ఇంకొకటికొకటి పని కానీ మనకు కానీ అవుతుంది. మనమైతే ఎక్కడ పెట్టినవి అక్కడ ఉంటాయి కదా. ఇంకా చూడండి ల్యాప్టాప్ ఒకటి ఉంది, ఎక్కడొకటి ఉంటాయి రూముల్లో కానీ. ఇంకా నైట్ టైము మార్నింగ్ అన్నీ ఎత్తిపెట్టుకొని క్లీన్ చేసుకొని దిగి వస్తాను. కానీ మరి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నైట్ సగం ఎత్తిపెడతా, మార్నింగ్ సగం ఎత్తిపెట్టేసి చెత్త నూకేసి మరి చాలా లేట్ అవుతుంది పనుకునే వాళ్ళకి. పిల్లలు ఉంటే ఆయన లేట్గా వస్తాడు, అంటే తొందరగా పనుకుంటాము. ఆయన డ్యూటీ ఇంటికి వచ్చే వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల అందుకు మా ఇంట్లో కొంచెం లేటుగా పనుకుంటాము. మరి వాకింగ్ పోయిరాళ్ళ అన్నీ చూసుకొని పనుకుంటాము. ఎందుకంటే వాకింగ్ నేను మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోరు, వాకింగ్ కంపల్సరీ పోల్సిందే అని అరుస్తాడు. ఇంట్లో నువ్వు ఎంత వాక్ చేసినా ఒకటే, బయట 10 నిమిషాలైనా నడచాల, చక్కగా పోయి చక్కగా రావాలా, అప్పుడే మనకు బాగుంటుంది. తినిన తర్వాత అంట నేను తినేసి 7:30కే తినేస్తాను సాయంత్రం. కానీ ఆయన వచ్చిన తర్వాతే 10:30కు వస్తాడు ఆయన అప్పుడు కానీ ఇంకా వాకింగ్ కంపల్సరీ పోల్సిందే. పిల్లలు ఉన్నారు, పిల్లలతో పో అని కానీ ఏమనడు. పిల్లలకు చెప్పడు, ఎవరికి చెప్పడు. తన బాధ్యత తనదంకా పాపము. ఎంత టైం అన్నా కానీ కంపల్సరీ వాకింగ్ అనేది పిలిచబోతాడు. ఇంక మార్నింగ్ నాకు ఇంట్లో పని మార్నింగ్ కానీ పోవాలని ట్రై చేస్తాం, కానీ ఇంట్లో పనితో అస్సలు కాదు. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని, ఫస్ట్ దీపారాధన చేయింది ఏం పనులు చేయము, అది అలవాట్లేదు. ఇంకా పెరుగు ఉద్దివడ చేద్దామని బాబుకు కొంచెం వేడిగానైంది, సరేలే అని మజ్జిగ కలిపిస్తా. రోజు కుండలో మజ్జిగ కలిపి పెడతాను. మేము 2 రోజులకు ఒకసారి అయినా కలిపి తాగుతా అంటాము, కానీ ఇంకా బాబుకు కొంచెం వేడి ఎక్కువైంది. ఇంక అందుకు మజ్జిగ కలిపిద్దాంలే అనేసి ఇంకా వచ్చేసి ఇది ఉద్ది పెరుగువడ చేద్దామనేసి ఉద్ది బ్యాళ్ళు వచ్చేసి 5 గంటలు ముందు నానబెట్టేసినాను. కిందికి దిగి వస్తానే నానబెట్టేసినాను. 3 సార్లు శుభ్రం చేసేసి ఉద్ది బ్యాళ్ళు బాగా నానిచ్చేసినాను.
గ్రైండర్లో వచ్చేసేసి బాగా వడేసి వేసినాను. మరి నైటే పనుకున్నప్పుడు వచ్చేసి మీకు అక్కడ పక్కన చూపిస్తాను చూడు, వాటర్ ఉంది చిన్న గిన్నెలో, ఆ గిన్నె వచ్చేసి నీళ్లు పట్టేసి డీప్లో పెట్టేసినాను. ఆ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామనుకో వడలు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఎందుకో ఫ్రిడ్జ్లో వాటర్ వేసినామంటే చల్ల నీళ్ళు వేయడం వల్ల అది బాగా వస్తుంది. అందుకు ఇంకా మా ఇంట్లో చల్ల నీళ్ళు ఉండవు కదా అనేసి నేను పనుకున్నప్పుడు ఎప్పుడు వడ వేసినా కానీ ఆ విధంగా డీప్లో పెట్టేస్తాను. ఇంకా మరి ఆ పిండి వేసేసినాను. అది మెదిగే లోపల ఇంకా శివాలయం మనకు దగ్గరే కదా, త్రిలింగేశ్వర శివాలయము. మార్నింగ్ దైవ దర్శనానికి కానీ పోయి వచ్చేసినాను. ఇంకా సాయంత్రము భజన ఉంటుంది, కానీ ఇంకా బాబు ఉన్నాడు, ఏమో వీలైతే పోదాం లేకుంటే నాకేమన్నా పని ఉంటే దేవాలయానికి పోల్లా అనేసి ఏం అనుకోను. కిచెన్లో వంట చేసుకుంటా పాటలు సెల్లులో పెట్టుకొని అన్నీ పాడేసుకుంటాను. అవి పలుకుతా ఉంటాయి కదా, నేను పలుకేస్తా అంటాను. ఆ విధంగా ఉంటుంది. నాకు పిల్లలు ఉంటే ఒక రొటీన్ ఉంటుంది. మా పిల్లలు స్కూల్ పోయేటప్పుడైతే 6:30కే క్యారీర్, 4 గంటలకే లేస్తాను. అవన్నీ ఎత్తుకున్నాను. మరి వచ్చేసి గ్రైండ్ చేసిన తర్వాత పిండి ఎత్తుతాం చూడండి. ఎత్తేటప్పుడు వచ్చి కొంచెము కారము, జీలకర్ర, ఉప్పు, సోడా, వంట సోడా కానీ వేసేసి గ్రైండ్లో తిరిగితే బాగా అవుతుంది అనేసి నేను ఆ విధంగా చేస్తాను. ఇది నేను చేసే విధానము. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న తర్వాత బౌల్లోకి ఈ విధంగా నేను చేత్తో అంటాను చూడండి. ఆ విధంగా అన్నామనుకో బాగా వస్తాయి. ఒక 2 నిమిషాలైనా కానీ పిండిని అన్నామనుకో అస్సలు మనం కవర్లతో ఇలా ఏం లేదు, ఆకు మీద కానీ ఏం లేదు. నేను చూడండి ఎంత ఈజీగా చేత్తోనే వేసేస్తా. చేతికి తడి అనుకోనేసి వేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది పాపం ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కొంచెం ఇబ్బంది రాదు అంటారు చూడండి. అప్పుడు వచ్చి తమలపాకు ఏదో ఒక ఆకు వచ్చేసి, లేదనుకో కవర్ ఉంటుంది కదా, పాల్ కవరు, ఏదైనా మందంగా కవర్ ఉంటుంది చూడండి, గిఫ్ట్ కవర్స్ అవన్నీ ఉంటాయి, డ్రెస్సులు వస్తాయి, ఆ కవర్కైనా కొంచెం ఆయిల్ పట్టించేసి ఈ విధంగా ఎప్పుడే కానీ గారెలు, దీనికి హోల్ పెడతాం చూడండి, దీన్ని గారెలు అంటాము. బాగా కాలుతాయి. నిదానంగా సిమ్లో పెట్టుకొని తక్కువ మంటలో పెట్టుకొని కాల్చల్లా. ఉద్దివడ ఎప్పుడు హైలో పెట్టి కాల్చినామంటేనా అది వచ్చేసి పైన ఒక్కటి కాలుతుంది, లోపలంతా మెత్తగా ఉండిపోతుంది. ఆ విధంగా ఉండిపోతుంది చూడండి. నేను చేతికి ఒక్కసారి తడి రాసుకున్నాను, గారెలు చేతికే అనేసుకొని వేసేస్తాను. కొంచెం అలవాటు అయితేనా బాగా ఈజీగా వేసుకోవచ్చు గారెలు. అటు సైడ్ వచ్చేసి సాంబారు, అది ఏ విధంగా అంటే ఇన్స్టెంట్ సాంబారు మన వీడియోలో ఉంది చూడండి పూర్తి. అది వచ్చేసేసి నేను వచ్చేసి గిన్నెలోకి వచ్చేసి టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఉప్పు, పసుపు, కారము, సాంబార్ పొడి, కొంచెం ఒక్క గొరుసు అంటారు చింతపండును, ఆ విధంగా అంటాం మేము. అది వేసేసేసి ఒక 3 విజిల్స్ ఇప్పించేసిన, తక్కువ వాటర్ వేసేసి మళ్ళీ పోపు పెట్టేసినాను. పోపు పెట్టేసి అదంతా మెత్తగా ఎనుపుకున్నాను. విజిల్ వచ్చిందే అది మెత్తగా ఎనుపుకొని ఇంకా దాంట్లోకి వేసేసుకొని, దాంట్లోకి ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉందేమని చూసుకున్నా, అన్నీ సరిపోయినాయి. ఇంకొచ్చేసేసి ఇంకా బెల్లం వేసేసి కొంచెం లైట్గా బెల్లం వేసేసి కొత్తిమీర, కరివేపాకు వేసేసి బాగా మరిగిచ్చేసినామంటేనా ఇడ్లీలోకి, వడలేకి చాలా బాగుంటుంది. దోశకి కానీ బాగుంటుంది, రైస్లోకి కానీ బాగుంటుంది. నీళ్ళకి పెడతా కాబట్టి మా అబ్బాయికి రైస్లోకి కానీ బాగా నచ్చుతుంది. ఈ సాంబార్ అంటేనా మా పిల్లలు బాగా తింటారు. ఇంకా ఆ విధంగా రైస్లోకి కానీ బాగుంటుంది అనేసి ఇంకా అప్పటికైనా కాయగూరలు లేవు, ఉండేది క్యాప్సికమ్ ఒకటి ఉండే, క్యాప్సికమ్ సాంబార్ కానీ చేయొచ్చు, వద్దులే ఏం లేకుండా చెయ్యి మమ్మీ అని చెప్పినాడు బాబు. ఆ మాట అంటే సరేలే అనేసి ఆ విధంగా చేసినాను. వడలు వచ్చేసేసి గారెలు, చిల్లు పెట్టేదాన్ని గారెలు అంటారు, చిల్లు లేకుండా చేసేదాన్ని వడ అంటారు. మనం ఉద్దివడ కానీ అలసంద వడ అని అంటారే, బొబ్బర్లు అంటారే, ఆ వడ వేసుకున్నా కానీ చిల్లు పెట్టినామంటేనా వడ అనేది బాగా కాలుతుంది. లేదనుకో సరిగ్గా కాలదు, పచ్చి ఉంటుంది. ఇంకా మన ఇంట్లో వచ్చేసి పచ్చిగా చేస్తావు, నువ్వు ఎన్ని రోజులైనా వడలు చేసేకి రాదనేసి మన ఇంట్లో అంటారు. మనం ఏడుస్తాము, అవన్నీ సహజము, ఎవరికైనా అది సహజమే. ఇంకా అవన్నీ వడలు తయారైపోయినాయి. ఇది వచ్చేసి ఒక బౌల్లోకి వచ్చేసి పెరుగు వేసేసి బాగా చిలికేసినాను. దాంట్లోకి ఉప్పును, కొత్తిమీర వేసేసి ఆ విధంగా బాగా
ఇసుకరతో అన్నా కానీ మజ్జిగ చిలుకుతాం చూడు దాంతో కానీ వేసేది. నేను ఉప్పు వేసినాను, మీకు చూపిస్తాను. కొత్తిమీర వేసేసినాను. ఇంకొచ్చేసి కొంచెం ఆయిల్ పెట్టేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసిన తర్వాత పోపు దీనికి పెరుగు వడకు నేను ఈ విధంగా వడలన్నీ చేసుకుంటా కదా, గారెలు. నేను కానీ వడలే అంటాను చూడు, మీకు చెప్తాను మళ్ళీ వడలే అంటాం. మనం వడలు అనేది మనకు రొటీన్గా మా ప్రాంతంలో వచ్చేసి వడలు అంటారు. నేను తెలుసుకొని మీకు కానీ చెప్తాండేది. అన్నీ వడలేలే అనుకుంటా అంటే దీనిలో చిల్లు పెట్టేదాన్ని గారెలు అంటారంట, చిల్లి గారె అంటారంట దీన్ని. నేను కానీ కొన్ని తెలుసుకుంటాను, నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను. ఈ విధంగా మనకు వేడి చేసినప్పుడు చాలా మంచి చేస్తుంది. మళ్ళీ వచ్చి ఉద్దిబ్యాళ్ళు ఆడపిల్లలు కంపల్సరీ అవసరము. మనకు వచ్చేసి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, మెడల్ నొప్పి, ఎముకల్లో గుజ్జు అరిగింది అంటారు చూడండి, ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఉద్ది బ్యాళ్ళతో వచ్చేసి ఉద్ది సున్నుండలు కానీ, ఉద్ది పప్పుతో వచ్చేసి గారెలు కానీ, మరి వచ్చేసి దోశలకు కానీ ఎక్కువ వేసుకోండి. తక్కువ వేసినా ఇప్పుడు నాన్ స్టిక్ మీద వేస్తాయి అనేసి తక్కువ వేసుకుంటాము. ఆ విధంగా వేసుకొని తినండి, చాలా బలము. ఆ విధంగా అది వచ్చేసి జీలకర్ర ఏం చేసి వేడి చేసేసి పౌడర్ ఆడిచ్చినాను. మజ్జిగలేకి అన్నిట్లేకి కలుపుగా వేడి కాకూడదంటే జీలకర్ర అనేది బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఉరికే స్టవ్ బాగా వేడి అయిన తర్వాత కడాయి వేసేసి అట్లా అనేసి మిక్సీ పట్టుకున్నామంటేనా మనకు వేడి అనేది తగ్గిస్తుంది. లేదు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, నేను తినేటప్పుడు వచ్చేసేసి జీలకర్ర వచ్చేసి వేడి చేసుకోకుండా తింటాను. ఇంకా పిల్లలు ఆయన అవ్వకు అంతా మజ్జిగ కల్పిస్తా అంట కదా, అందుకొచ్చేసి వాళ్ళకు ఏం చేసి తర్వాత మిక్సీ పట్టేసి ఆ జార్లోకి తీసుకుంటా. గోమా తల్లి వచ్చింది. ఈ అమ్మ పెద్ద ఆవేం కాదు, చిన్న దూడే చూడండి. ఈ అమ్మ రుద్ది పెడతాంది, లేస్తా అంటే లేనీకుండా కూర్చో అంటుంది మెట్ల మీద. మరి వచ్చేసి సాయంత్రము నాకు మా వారికి టీ, ఇది మా అబ్బాయికి వచ్చేసి పాలు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి బూస్టే తాగుతాడు. నా పాలు తర్వాత బూస్టే. మా అబ్బాయికి కాఫీ టీ అస్సలు నచ్చవు చిన్నోనికి. పెద్దోడు వచ్చేసి కాఫీ టీ కానీ తాగుతాడు, పాలు తాగుతాడు, అన్నీ తాగుతాడు. సాయంత్రం అయితేనే మన పారిజాత చెట్టు కింద ఒక గంట అన్నా అర్ధగంట అన్నా నేను చెప్పినాను, పారిజాత గాలి పీల్చడం వల్ల చాలా మంచిదంటేనా. ఆడ పట్టేది మేము నలుగురమే పట్టేది, అయినా కానీ ఒక బ్యాచ్ లేసిన తర్వాత ఒక బ్యాచ్ కంపల్సరీ ఎవరో ఒకరు కూర్చుంటారు. ఇప్పుడు వచ్చేసి నేను కూర్చున్నామని పోతే అప్పటికే అవ్వాను మా పక్కింటి ఆంటీ కూర్చున్నారు. సరేలే అని కొంచెం సర్దుకోమని నేను కూర్చున్నాను. నేను కూర్చొని లేచినాను. చూడండి మన పారిజాత చెట్టు సాయంత్రం పూట చూడండి, ఇది వచ్చేసి 8 గంటలు అయింది. తినిన తర్వాత కిందికి వస్తాను, అప్పటికే అవ్వ తినేసి కింద కూర్చుంది. పారిజాత చెట్టు కింద బాగా అర్ధగంట కంపల్సరీ అవ్వగానే కూర్చుంటుంది. అప్పటికి వచ్చేసి నేను బీప్ రొట్టి చేసినాను, అవ్వను నేను తినేసినాను. మళ్ళీ ఇంకొక అక్క వచ్చింది, ఆ అక్క కూర్చొని చూడండి. ఇంకా ఆ పక్క వచ్చేసి నేను కూర్చోండి సరే వీడియో తీసుకుంటానని నేను లేచినాను. ఈ అక్క కానీ ఇంకా ఆడ కొంతసేపు కూర్చొని ఆ చెట్టు కింద వెళ్తుంది. ఇట్లా ఎవరో ఒకరు మరి ఇంకొంతసేపు తర్వాత మరీ ఇద్దరు వస్తారు. ఈ విధంగా పారిజాతం నేను పెట్టిన పారిజాతం వచ్చేసి నాతో పాటు మంచి గాలి 10 మందికి వస్తుందని నేను సంతోషపడతా. ఇట్లా చిన్న ఆనందాలంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వచ్చేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. నా వీడియోలో ఏమన్నా నచ్చితే మరొకరికి ఎవరికన్నా షేర్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడంలే. మరి వచ్చేసి పొళ్ళు అన్నీ ఆర్డర్ ఉంటే పొళ్ళు కానీ చేసినాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నా వాట్సాప్ నెంబర్ కానీ దీంట్లో పెడతా అన్నాను. నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కానీ నేను మాట్లాడతాను, నేను మెసేజ్ కానీ చేస్తాను. మనం వచ్చేసేసి ఇంక ఇవన్నీ మంగళవారం ఉదయానికి అన్నీ పంపిల్లా, అందుకు సాయంత్రం చేసినాను. మనం వచ్చి మరొక వీడియోలో కలుద్దాం.